ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు నేటి నుండి నెల రోజుల పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం సోమవారం మంగళగిరి నగరంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ R&B బంగ్లా వద్ద నుండి కొత్తపేట రామాలయం సెంటర్ వరకు స్థానిక ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చెత్తబండికే ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రజలకు తెలియజేశారు. చేయి చేయి కలుపుదాం, మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుదాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం MTMC కమిషనర్ ఆలిం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, టీడీపీ స్థానిక నాయకులు గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, సుఖమంచి గిరి, రంగిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ IT/HR మినిస్టర్ గారు నారా లోకేష్ గారి సూచనల మేరకు స్వచ్ఛ మంగళగిరి కాన్సెప్ట్తో ఈ 1 month డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 month డ్రైవ్లో టోటల్ 65 సెక్రటేరియట్స్ మొత్తం కూడా క్లీనప్ డ్రైవ్ ఒకటి చేయడం జరుగుతుంది. రోజు చేసే కార్యక్రమాలతో పాటు ఎక్స్ట్రా క్లీనింగ్ ఎఫర్ట్స్ పెట్టడము, ముఖ్యంగా ప్రజల్లో బిహేవియరల్ చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెత్త ఎక్కడ కాలువల్లో కానీ ఓపెన్ ప్లేస్లో పడేయకుండా మనకు ఇంటింటి కలెక్షన్ మెకానిజం ఏదైతే డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో వాటికి చెత్త కలెక్ట్ చేసే కార్యక్రమం 100కు 100% చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం స్వచ్ఛ మంగళి కార్యక్రమం రూపొందించబడింది. ఈ రోజు నుంచి 30 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన గౌరవ స్థానిక శాసనసభ్యులు, అంతేకాకుండా రాష్ట్ర IT మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి అభిష్టం మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఒక ఏదైతే మామూలుగా ఫీల్డ్లో ఎఫెక్ట్ కనిపిస్తూ అదే సమయంలో ప్రజల్లో కూడా భావనాత్మక మార్పు రావటం కోసంగా ఉద్దేశించబడింది. దీనికి గాను మన రెగ్యులర్ వర్కర్స్తో పాటు అదనంగా వర్కర్లను తీసుకోవటం జరిగింది. 75 మంది వర్కర్లనే అదనంగా ఓన్లీ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా అదనంగా వెహికల్స్ని, దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ని అన్నిటినీ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక పద్ధతిలో ప్రతిరోజు ఒక సచివాలయాన్ని, ఒక వార్డుని తీసుకొని అది పూర్తి స్థాయిలో అంటే రోజువారీ మనము డోర్ టు డోర్ కలెక్షను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. పెద్ద డ్రైన్లు సిల్ట్ తీయటం కావచ్చు, ఏదైనా ఖాళీ స్థలాల్లో చెత్త కావచ్చు, ఇలాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా వీటన్నిటినీ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక క్లీనప్ చేసేసేసి ఒకసారి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మెయింటైన్ అయ్యేటట్టుగా చూడటం దీని యొక్క ఉద్దేశము. అదే సమయంలో ప్రజల్లో కూడా భావనాత్మక మార్పు రావటం కోసం కళాజాత బృందాలను పెడతాం జరిగింది. బ్రోచర్స్ని దాదాపు వేయటం జరిగింది. ప్రతి ఇంటికి మన యొక్క ఒక స్పెషల్ బృందంగా మనము ఇలా తిరుగుతూ వార్డుల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తున్నాము. గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన యొక్క సిబ్బంది, అదేవిధంగా ఒక వాలంటీర్గా మన యొక్క క్షేత్రస్థాయి సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్గా మనకి ప్రజల దగ్గర నుంచి, అదేవిధంగా మన ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా వార్డులో ఉన్న పెద్దలు, వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జెస్, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా ఇది మొదటి రోజు, ఇది 30 రోజుల పొడుగుతా కొనసాగుతుంది. విజయవంతమయ్యేటట్టుగా అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం మంగళగిరిలో స్పెషల్ డ్రైవ్ కింద ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ నుంచి 30 రోజుల పాటు ఈ శానిటేషన్ కార్యక్రమం జరుగుద్ది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ మంగళగిరిని స్థాపించుకోవడానికి నారా లోకేష్ గారి సూచన మేరకు మరి కమిషన్ గారు చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా అంటే దయచేసి మనం కూడా మరి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఇవాళ నుంచి మనం కూడా ఆస్వాదిస్తూ మనం కూడా దీన్ని బాధ్యతగా తీసుకుంటూ కాలువల్లో చెత్త వేయకుండా, మన ఇంట్లో ఉన్న మిగిలిపోయినవి తీసుకొచ్చి కాలువలో వేయకుండా, కుక్కలకి వాటికి అన్నాలు గిన్నాలు పెట్టకుండా
ఆవులు కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే మన ఇంట్లో మిగిలిపోయిన తీసుకొచ్చి ఆవులకు పెట్టేస్తున్నాం. అవి కూడా పెట్టద్దు దయచేసి. ఆవులకి గో సంరక్షణను కూడా నిన్న మొన్న ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రారంభించారు. ఏమైనా ఆవులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాల్సిందిగా అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా మనం ఎవరం కూడా క్యారీ బ్యాగులు అనేది వాడకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాం. కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసి మా విన్నపాలు విని 1వ వార్డులో సమస్యలన్నీ తెలియజేశాము. దయచేసి మాకు గౌతమ్ బుద్ధ రోడ్డు తర్వాత 1వ వార్డు పార్వేట రోడ్డు ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు చెప్పాము. కమిషనర్ గారు సుముఖంగా ఉన్నారు ఈ పనులన్నీ చేపించడానికి. వాళ్ళకి మేము ధన్యవాదాలు, అలాగే ఐటీ శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉన్నారు కదా, వాళ్ళతో చదివించండమ్మా. ఏం లేదు, మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ ఊరంతా శుభ్రంగా ఉండాలని మన అదనపు వర్కర్లని అన్నిటినీ పెట్టేసేసి ఎక్కువ వెహికల్స్ అన్నీ పెట్టి చేశారు. దాంతోపాటు మీకు కూడా తెలుసుకోవాలి కదా, మీరు శుభ్రంగా ఉంచాలి. మీరు బయట ఇవ్వకుండా బండికే ఇవ్వాలి చెత్తని. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకూడదు. బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, బజార్ వెళ్ళేటప్పుడు చేతిలో సంచి తీసుకెళ్ళాలి. వాళ్ళే ఇస్తారులే క్యారీ బ్యాగులు అని కాకుండా. అలా మీరు కూడా కొన్ని అలవాట్లు నేర్చుకోవాలని దీంట్లో బ్రోచర్లో పెట్టాము. అవి కూడా చూడండి. మీ పేరండి? అదే ఇక్కడే కదండి ఎప్పుడు మరి మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారండి? రోజు డోర్ టు డోర్ చెత్త తీసుకెళ్ళడానికి వస్తున్నారా? శుభ్రంగానే తీసుకెళ్తున్నారు కదా. అంటే కొన్ని మీరు కూడా కొన్ని చేయాల్సినవి ఉంటాయి కాబట్టి బ్రోచర్ పెట్టామండి. కొంచెం బయట వేయకుండా ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్లాస్టిక్ క్యారీ పెట్టి, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినాయి మొత్తం మన వాటి మొత్తం ఒక క్లీనప్ లాగా స్పెషల్ ఏంటంటే ఊడుకు 4 రోజులు జరుగుతుంది. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు కుడతారండి. కుప్పలు కూడా తీరు 3 రోజులకి, మ్యాక్సిమం 2 రోజులు 3 రోజులు అండి. 3 రోజుల తర్వాతే కానీ అది కూడా మనం 3-4 రోజులు చెబితేనే. మెయిన్ రోడ్డు వరకు చూస్తారండి. సందులు మాత్రం మనం చెప్పాల్సితే అలా అది కంప్లైంట్ చేసి కాకేసి అరిస్తే తప్పితే అసలు మామూలుగా మాత్రం వాళ్ళ పైన వాళ్ళు చూసుకోరండి. మాకు షాప్ లేరు, అది లేరు అని చెప్తారు. 4 సార్లు ఉంది నా దగ్గర నెంబర్. అది 4 రోజులు అవుతుంది. మేము ఇవన్నీ చెప్పుకోకూడదు. మేమే అడిచామనుకోండి చండాలంగా ఉంటుంది. రోడ్డు మీద వచ్చేప్పటికి కొమ్ము కొడతారు, వాళ్ళకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర షాప్ లేరు అంటున్నారు. మనం ఉండం కదండి. అట్లాగే పత్తి కంపెనీ దగ్గర నుంచి వచ్చి కుట్టుకొని వచ్చిన ఇవన్నీ మా ఇళ్ళ ముందు ఆగిపోతున్నాయి. వాట్సాప్ పెట్టాను నేను 4 రోజుల క్రితం. దానికి రెస్పాన్స్ మొన్నటిదాకా ఇచ్చాడు, ఈసారి మటుకు ఇవ్వనన్నారు. తర్వాత నిన్న కూడా ఫోన్ చేశాను. నిన్న ఆదివారం కాబట్టి మున్సిపాలిటీకి ఇదవ్వాల. ఇది ఎక్కడి నుంచో వస్తాయి. మా ఇళ్ళ దగ్గర మేము 70 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. హుసేన్ గారికి తెలుసు ఆయన. ఇది బిగించిపోయి కనీసం ఇది చేపించలేదు సార్. ఇది కొండవాగు. ఇది అంటే ఇక్కడ ఇప్పుడు ఏం లేదు. ఆ కవర్ ప్లాస్టిక్ కవర్లో ఆరోగ్యంగా బ్రతుకు, మన ఊరు మన బాధ్యత, పరిశుభ్రతే మన లక్షించు, పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత, మన ఊరు మెరుగుదల, మన అందరి లక్ష్యం.